మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కడపలో 100 రోజుల పాటు 100 మంది హెల్త్ వర్కర్స్తో కంప్లీట్గా గ్యాంగ్ వర్క్ పెట్టి కడపను పరిశుభ్రంగా ఉంచడానికి కార్పొరేషన్ సిబ్బందితో హెల్త్ వర్కర్స్తో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి పని చేస్తూ ఉన్నాము మూకుమ్మడిగా. తప్పకుండా దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యి వాళ్ళ యొక్క సహకారం ఇస్తే దీంట్లో సక్సెస్ అవుతాము. ముఖ్యంగా మేము గమనిస్తున్న విషయం ఏంటంటే నాలాలలో డ్రై వేస్ట్ బాటిల్స్ కవర్లు చిప్స్ ప్యాకెట్లు కానీ వాటెవర్ డ్రై ఇవన్నీ పొడి చెత్త అంతా వేసేస్తున్నారు. దానివల్ల కాలువలన్నీ క్లాగ్ అవుతూ ఉన్నాయి. అలా క్లాగ్ అయినప్పుడు వర్షం పడితే నీళ్లు ముందుకు పోకోకుండా ఆపేస్తాయి. అది యొక్క బ్లేము కడప కార్పొరేషన్ మీద ప్రజాప్రతినిధుల మీద వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనము ఒక బిహేవియరల్ చేంజ్తో కాలువల్లో డ్రై వేస్ట్లు వేయకోకుండా మనము మన కుటుంబ సభ్యులు పిల్లల్ని కట్టడి చేసుకొని మన ఒక సివిక్ సెన్స్తో ముందుకు పోతే మెయింటెనెన్స్ కడపను శుభ్రంగా పెట్టుకోవడము ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఈరోజు చూస్తే కడపలో చికెన్ వేస్ట్లు తీసుకుపోవడానికి టెండర్ పాడుకొని వచ్చి తీసుకుపోతూ ఉండరు. కానీ ఈ బుగ్గంగ ప్రాజెక్టు మీద నుంచి కానీ ప్రాజెక్టులో కానీ బుగ్గంగ కాలువలో కానీ ఇప్పటికీ చెత్త వేస్తూ ఉండరు. ఇలా చెత్త వేస్తా చికెన్ వేస్ట్లు వేస్తూ ఉంటే ఆ దుర్గంధంతో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ ఆరోగ్య సమస్యలు రావడం కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఉండి వాళ్ళు బతకాలంటే కూడా కష్టమైన పరిస్థితిని కొంతమంది స్వార్థపరులు క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తున్న వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది. చేసే వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. చేసే వాళ్ళ మీద 1 సార్లు 2 సార్లు 4 సార్లు చెప్తాము. రేపు కఠినతరంగా కార్పొరేషన్ కూడా ముందుకు పోతుంది. ఈ చికెన్ వేస్ట్ చేసే వాళ్ళని స్పేర్ చేసేదే లేదు. ఎందుకంటే దానివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మన కోసం, మన కడప కోసం, మన ఆరోగ్యాల కోసం మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మన కడపను స్వచ్ఛ కడపను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ర్యాంకింగ్లో కడప ర్యాంకింగ్ను బెటర్ ర్యాంకింగ్ తీసుకుపోయే విధంగా మనం అందరం పనిచేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఏరియా క్లీన్ చేయడానికి నేను అదే అనేది ఏంటంటే మన ప్రవర్తనలో మార్పు అనేది రాకపోతే మీకు నీళ్ళు వస్తాయి, ఆగుతాయి, మీకు ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇబ్బంది నుంచి బయటికి రావాలంటే మీ యొక్క సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరూ ఈ దాంట్లో చేంజ్ చేస్తారు. అది పగిలితుంది. ఆ పగిలింది కాదు కానీ ఇట్లాంటివి ఈ కచరా వల్ల అక్కడెక్కడ నుంచో ఇక్కడ అయిపోయింది. మీ ఇంటి దగ్గర పక్కనే కాదు, మీ దగ్గర మీ ఏరియాలో ఎక్కడో మీరు వేసిన కచరా అంతా అలా పోవడానికి దారి వదలాలి కదా సార్. దారి వదిలితే పోతాయి. నేను ఆయన అడుగుతున్నానని మీరు సమస్య చెప్తున్నారు. సమస్య పరిష్కరించారు. ఆల్రెడీ ఇప్పటికి ఈ డివిజన్కి 3 సార్లు వచ్చింది. ఐడియా ఉందా మీకు? ఎన్నిసార్లు వచ్చి కూర్చొని చేస్తాం మేము. ఒకసారి చూడండి. జరగబా ఇంట్లో పని ఉంటే మీరు వెళ్తారా? పని మీరే చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పని మీరు చేయరు కదా. ఆయన ఇంట్లో పని మాట్లాడి మీ ఇంట్లో పని చేస్తారు. పోతారు. ఎన్నిసార్లు చేసినా సొల్యూషన్ రాదు. మీరు అది వెళ్ళిపోకుండా ఆపే వరకు నీళ్ళు తప్పాలి. మన ఒక లేయర్ మట్టి పెట్టిన తర్వాత ఆల్రెడీ మన మున్సిపల్ కార్పొరేషన్ లో ఆల్రెడీ టెంకాయలు ఎక్కడైతే ఉన్నాయో వాడి పడేసినటువంటి టెంకాయలు అన్నింటినీ తీసుకొని ఒక కోకో పిట్ ని తయారు చేస్తాం. ఈ కోకో పిట్ అంటే దాంట్లో వచ్చినటువంటి మనకు అనుబంధ రంగాలుగా ఈ కోకో పిట్ ని తయారు చేస్తాం. కోకో పిట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు వేస్ట్ వస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చినటువంటి మన దగ్గర ఉన్నటువంటి కూరగాయలు కావచ్చు, మన దగ్గర వచ్చినటువంటి ఇంకా చెత్త కావచ్చు, వాటన్నిటిని తీసుకొని మళ్ళీ ఒక లేయర్ వేస్తాము. ఇది ఇలాగే ఉంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రే చేస్తాము. మళ్ళీ కొంచెం మట్టి వేస్తాము.
ఇలా మట్టి వేస్తే మనకి స్మెల్ రాదు, అలాగే ఎటువంటి ఇది రాదు, కేవలం మట్టిలాగే ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక లేయరు ఎరువు వేస్తాము, మళ్ళీ ఒక లేయరు మిక్స్లో వస్తుంది కాబట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక లేయర్ వేస్తాం. ఇలా లేయర్గా వేయడం ద్వారా మనకు వారానికి కంపోస్ట్ అయిపోతుంది. హౌస్ హోల్డ్స్లో మనకు హోమ్ కంపోస్ట్ తయారవుతుంది. చెత్త అనేది కడప మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. ఆ ఎరువు ద్వారా ఏర్పడినటువంటి ప్రతి ఒక్క ఏదైతే వెట్వేస్ట్ ఉంటుందో ఇది మనం బ్లాక్ గోల్డ్ అంటాము, ఈ విధంగా తయారవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో హోమ్ గార్డెన్ కావచ్చు, టెర్రస్ గార్డెన్ కావచ్చు, ఈ విధంగా మనకి ఏర్పడితే ఈ వెట్ వేస్ట్ ని మనం బ్లాక్ గోల్డ్ గా తయారవుతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో చేసుకుంటే మనకు పర్యావరణం పరిస్థితి లాగా కూడా తగ్గుతుంది. సో ఇది ఏం కాదు. ఓకే ఎతకమని ఎందుకంటే మేము ప్రామిస్ చేస్తాం మేము మాకు మీకు ఇస్తామని చెప్పేసి ల్యాండ్ ఒకటి మనం ఐడెంటిఫై చేస్తే దానికి టైం పడుతుంది. ఇంతకుముందు ఏంటంటే కలెక్టర్ కంట్రోల్లో ఉంది, శాంక్షన్ ఉంది, కలెక్టర్ కంట్రోల్ ఉంది, క్యాబినెట్ మీద